మనందరం రోజంతా ఆఫీస్లో పనులు చేసుకొని సాయంత్రం ఇంటికి వచ్చేస్తూ ఉంటాం. కానీ సాయంత్రం ఇంటికి రాగానే తెలియకుండానే కొంచెం వీక్గా అనిపించడం ఎప్పుడైనా గమనించారా? అందరికీ కాదులేండి, కొంతమందికి అయితే సాయంత్రం రాగానే ఏదో డల్ అయిన ఫీలింగ్, ఒంటరిగా అనిపించడం, ఇంకా ఎక్కువగా ఆలోచించి తెలియని ఒక ఆందోళన తెచ్చుకోవడం, నిద్ర పట్టకపోవడం, కొన్నిసార్లు శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, చెమటలు పట్టడం, గుండె వేగంగా కొట్టుకోవడం, అబ్బో ఇలా చాలానే జరుగుతుంటాయి. ఇక రోజంతా కష్టపడడం వలన అలసిపోయి ఇవన్నీ వస్తాయని అనుకుంటే మీరు పొరబడ్డట్టే. ఎందుకంటే ఇదొక మెంటల్ డిజార్డర్. మీరు విన్నది నిజమే. ఇలా అనిపించడం ఒక మెంటల్ డిజార్డర్. దాని పేరు సన్సెట్ యాంగ్జైటీ. ఇది దాదాపు 20% జనాల్లో ఉంటుంది. కానీ గమనించరు, మనకంత తీరిక లేదు కదండి. జస్ట్ కిడింగ్. కానీ ఇలా జరగడానికి కారణం సూర్యుడు అస్తమించే సమయానికి చుట్టూ ఉండే వెలుగులో జరిగే మార్పులు. ఆ మార్పుల వల్ల మన శరీరంలో జరిగే కెమికల్ చేంజెస్. ఇలా పెద్ద సైన్సే దాగుందనుకోండి, ఇవన్నీ మనకెందుకులే. అసలు దీని నుండి ఎలా ఎస్కేప్ అవ్వాలో ఇప్పుడు చూద్దాం. సింపుల్గా చెప్పాలంటే నిద్ర విషయంలో మీరు కాంప్రమైజ్ అవ్వకండి. సరిపోయేంత నిద్రపోండి. 7 కాకపోతే 8 గంటలు. అలాగే కాసేపు యోగా, ప్రాణాయామం వంటివి కూడా ట్రై చేయండి. మీ శ్వాస చాలా బెటర్ అవుతుంది. అలాగే ఫ్రెండ్స్, ఫ్యామిలీతో హ్యాపీగా టైం స్పెండ్ చేయండి. ఇంకా బ్రైట్గా కళ్ళు మండేలా రాత్రిపూట లైట్లు వేసుకోకుండా డిమ్ లైట్స్లో గడపండి. వీలైతే రెడ్ కలర్ లైట్ ప్రిఫర్ చేయండి. మీ స్లీప్ చాలా బెటర్ అవుతుంది. అలాగే ఏదైనా మంచి బుక్ కానీ ఆర్టికల్ కానీ చదవండి. ఇవన్నీ ఒకసారి చేసి చూడండి. ఒకవేళ మీకే ఆ సమస్య ఉంటే చాలా రిలీఫ్ అవుతుంది. ఒకవేళ లేకున్నా కూడా ఇవి మంచి అలవాట్లే లేండి. మీరు ఇంకా హెల్తీగా అవుతారు. ఇవన్నీ మీకు తెలియవని కాదు, కానీ బిజీలో పడి కొన్నిసార్లు మర్చిపోతుంటారు కదా, అలాగే. అందుకే గుర్తు చేద్దామని ఈ వీడియో. హ్యాపీగా ఉండండి. ఏ రకమైన సమస్య మీ దగ్గరికి రాదు. సరే మరి, బాయ్. థ్యాంక్ యూ.